అరుణాచలగిరి ప్రదక్షిణ చేశాక భక్తులు చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. అందరికీ నమస్కారం. సనాతన ధర్మ రహస్యాలను తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. అరుణాచల శివ ఈ నామం చెవినపడగానే ప్రతి భక్తుడి మనసులో అంతులేని ప్రశాంతత ఆవహిస్తుంది. దక్షిణ కైలాసంగా పిలిచే ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు దరిద్రం తొలగిపోయి అఖండ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణాల ప్రకారం కృతయుగంలో బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని పటాపంచలు చేయటానికి సాక్షాత్తు పరమశివుడు ఆద్యంతాలు లేని ఒక మహా అగ్నిలింగంగా ఉద్భవించాడు. ఆ అగ్నిస్తంభమే కాలక్రమేణా చల్లబడి అరుణాచల కొండగా మారింది. అంటే మనం చూస్తున్నది కేవలం మట్టి రాళ్లతో ఏర్పడిన పర్వతం కాదు, అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని సజీవ తేజోమయ రూపం. భగవాన్ రమణ మహర్షి లాంటి ఎందరో మహానుభావులు ఆ గిరినే తమ గురువుగా తండ్రిగా ఆరాధించారు. ఇప్పటికీ ఎందరో సిద్ధులు యోగులు సూక్ష్మ రూపంలో ఆ కొండపై తపస్సు చేసుకుంటూ ఉంటారు. అందుకే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన అడుగుల చప్పుడు కూడా వారికి వినిపించనంత నిశ్శబ్దంగా ఎంతో భక్తిగా నడవాలని పెద్దలు సూచిస్తారు. ఈ మధ్యకాలంలో అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. అయితే సరైన అవగాహన లేక చాలామంది అతి భక్తితో ఒక దారుణమైన పొరపాటు చేస్తున్నారు. అదేమిటంటే, గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక ఆ కొండమీది ఒక చిన్న రాయిని గాని మట్టిని గాని ఇంటికి తీసుకొస్తున్నారు. ఆ రాయిని పూజగదిలో పెట్టుకుని అభిషేకాలు చేస్తే ఆ శివుడే తమ ఇంట్లో ఉంటాడని భ్రమపడుతున్నారు. కాని ఇది జీవితాన్నే నాశనం చేసే తీవ్రమైన క్షేత్రదోషమని పండితులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మనం అరుణాచల కొండను సాక్షాత్తు శివుడి సజీవ స్వరూపంగా నమ్ముతున్నాం. అలాంటప్పుడు అక్కడి ప్రతి రాయి మట్టి కణం ఆ స్వామి దేహంలోని భాగాలే కదా. మనం ప్రేమించే తల్లిదండ్రుల శరీరం నుండి ఒక అవయవాన్ని కోసి జ్ఞాపకంగా తెచ్చుకోం కదా, ఇది అంతే. కాబట్టి ఆ కొండ నుండి ఒక రాయిని వేరు చేయటం అంటే సాక్షాత్తు ఆ శివుని దేహాన్ని గాయపరచటమే. ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఆ కొండే సాక్షాత్తు దైవం. అందుకే అక్కడ నుండి మనం ఏదీ ఇంటికి తీసుకురాకూడదు. ఈ భయంకరమైన అపచారానికి సంబంధించి ఆధ్యాత్మిక వర్గాల్లో ఒక నిజ జీవిత సంఘటన ప్రాచుర్యంలో ఉంది. ఒక పరమ శివభక్తుడు ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేశాడు. ఆ అద్భుతమైన శివానుభవం ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఆశతో ఎంతో ప్రేమగా కొండమీద నుండి ఒక చిన్న రాయిని ఇంటికి తెచ్చుకున్నాడు. దాన్ని పూజామందిరంలో ఉంచి నిత్యం అభిషేకాలు చేయటం మొదలుపెట్టాడు. కాని ఆశ్చర్యంగా ఆ రాయి ఇంట్లోకి వచ్చిన కొన్ని రోజులకే అతని జీవితంలో ఊహించని తుఫాను మొదలైంది. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో అనవసరమైన కలహాలు, అంతుచిక్కని అనారోగ్యాలు, వ్యాపారంలో తీవ్ర నష్టాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చేతిలో ఉన్న డబ్బంతా ఇట్టే కరిగిపోయింది. అసలు తనకు ఎందుకిలా జరుగుతుందో అర్థం కాక, నేను ఏ తప్పు చేయలేదే, నిత్యం ఆ శివుయ్యను భక్తితో కొలుస్తున్నానే, నాకెందుకీ కష్టాలు అని కుమిలిపోయాడు. చివరగా దారిలేక ఒక గొప్ప జ్యోతిష్య పండితుడి దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అప్పుడు ఆ పండితుడు జాతకాన్ని పరిశీలించి, నాయనా, నీ జాతకంలో ఎలాంటి దోషం లేదు, కాని ఏదో భయంకరమైన క్షేత్ర అపచారం నిన్ను పీడిస్తోంది. దేవుడికి సంబంధించిన వస్తువు ఏదైనా పొరపాటున పుణ్యక్షేత్రం నుండి ఇంటికి తెచ్చావా అని అడిగాడు. ఆ మాటతో భక్తుడికి తాను అరుణాచలం నుండి తెచ్చిన రాయి గుర్తుకొచ్చింది. విషయం తెలుసుకున్న పండితుడు, నాయనా, ఆ కొండ సాక్షాత్తు శివుడి దేహం. నువ్వు ఆ స్వామి స్వరూపాన్నే ఇంటికి తెచ్చి మహా అపచారం చేశావు. వెంటనే వెళ్ళి ఆ రాయిని కొండపాదాల దగ్గర వదిలేసి క్షమాపణ వేడుకో అని ఆదేశించాడు. వెంటనే ఆ భక్తుడు పరుగు పరుగున అరుణాచలం వెళ్లి
కన్నీళ్లతో ఆ రాయిని కొండపాదాల చెంత ఉంచి క్షమించమని ప్రార్థించాడు. ఆ తరువాత కొద్ది రోజులకే శివుని కరుణతో అతని జీవితం మళ్లీ దారిలో పడింది. ఇలా తెలియక పొరపాట్లు చేసి ప్రశాంతతను కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడి ఆగ్రహం మనల్ని నాశనం చేయటానికి కాదు, మన తప్పును తెలిసేలా చేసి మన అహంకారాన్ని తగ్గించటానికే అని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇక్కడ మనందరికీ ఒక సందేహం రావచ్చు, మరి అరుణాచలం నుండి మనం ఖాళీ చేతులతోనే తిరిగి రావాలా అని. ఖచ్చితంగా తీసుకురావాలి, కాని కొండమీది రాళ్లను మట్టిమీ కాదు. ప్రదక్షిణ సమయంలో కలిగిన ఆ దివ్యమైన అనుభూతిని, ఓం అరుణాచల శివ అనే నామస్మరణతో వచ్చిన అంతులేని ప్రశాంతతను ఇంటికి తెచ్చుకోవాలి. మన అహంకారాన్ని ఆ కొండపాదాల చెంత వదిలేసి రావడమే మనం తెచ్చుకోవాల్సిన అసలైన పవిత్ర ప్రసాదం. దీనితో పాటుగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన మరో ముఖ్యమైన నియమం పాదరక్షలు విడిచిపెట్టడం. 14 కిలోమీటర్ల ఆ ప్రదక్షిణ మార్గంలో చెప్పులు లేదా బూట్లు వేసుకుని అస్సలు నడవకూడదు. కష్టమనిపించినా చెప్పులు వేసుకుంటే అది మహాపాపం. ఎందుకంటే ఆ నేలంతా శివుని శరీరంతో సమానం. దానిపై చెప్పులతో నడవటం అంటే ఆ శివుని తలపై మనం కాలు పెట్టినట్టే. రాళ్లు గుచ్చుకున్నా, కాళ్ళు బొబ్బలెక్కినా ఆ బాధను దేవుడికి సమర్పిస్తూ నడిచినప్పుడే ప్రదక్షిణకు పూర్తి ఫలం దక్కుతుంది. అలాగే వస్త్రధారణ విషయంలో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. గిరి ప్రదక్షిణ అనేది వాకింగ్ కాదు, అదొక దైవ దర్శనం. మహిళలైనా పురుషులైనా సరే జీన్స్ ప్యాంట్లు, బిగుతైన మోడ్రన్ దుస్తులు వేసుకుని నడవకూడదు. ఎందుకంటే ఇలాంటి దుస్తులు మన ధ్యాసను దేవుని మీద నుంచి తీసేసి భౌతిక శరీరం మీదకు లాగేస్తాయి. మన వస్త్రధారణ ఎప్పుడూ మనసును దేవుని వైపు మళ్లించేలా అత్యంత సంప్రదాయంగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే గిరి ప్రదక్షిణ ఒక పిక్నిక్ కాదు, అదొక పవిత్ర యజ్ఞం. బంధుమిత్రులతో కలిసి నడుస్తున్నప్పుడు ప్రాపంచిక విషయాలు, రాజకీయాలు, సినిమాల గురించి మాట్లాడటం, ఫోన్లో ముచ్చట్లు పెట్టటం పూర్తిగా మానేయాలి. నిజానికి గిరి ప్రదక్షిణ అంటే ఒక జంగమ ధ్యానం. ఆ 14 కిలోమీటర్ల పొడవున మీ పెదవులు ఓం అరుణాచల శివ లేదా ఓం నమః శివాయ అని జపిస్తూనే ఉండాలి. పూర్తిగా మౌనంగా ఉండగలిగితే అంతకన్నా గొప్ప సాధన ఇంకొకటి లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, చాలామంది భక్తులు దారుణంగా నిర్లక్ష్యం చేసే పరిసరాల పరిశుభ్రత. గిరి ప్రదక్షిణ మార్గం కేవలం ఒక రోడ్డు కాదు, అదొక మహాదేవాలయ ప్రాంగణం. అలాంటి పవిత్ర స్థలంలో ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిళ్లు ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం మహాపాపం. నిజం చెప్పాలంటే శివుని స్వరూపమైన ఆ గిరి చుట్టూ చెత్త వేయడం అంటే సాక్షాత్తు ఆ శివయ్య ముఖం మీద చెత్త వేసి అవమానించినట్టే. మనం బాహ్యంగా ఎంత శుభ్రంగా ఉంటే మన లోపలి మనసు అంత నిర్మలంగా మారుతుంది. కాబట్టి మీ వెంట తెచ్చుకున్న ఖాళీ ప్యాకెట్లను, బాటిళ్లను మీ బ్యాగ్లోనే ఉంచుకుని డస్ట్బిన్స్ కనిపించినప్పుడు మాత్రమే వాటిలో వేయండి. ఈ పవిత్ర మార్గాన్ని అద్దంలా శుభ్రంగా ఉంచటం ప్రతి భక్తుడి కనీస బాధ్యత. మనం చూపే ఈ చిన్న శ్రద్ధే మన యాత్రను సార్థకం చేసి ఆ భగవంతుని దయకు మనల్ని అర్హులను చేస్తుంది. ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, అరుణాచలం అనేది సరదాగా సెల్ఫీలు దిగే టూరిస్ట్ స్పాట్ కాదు, అది సాక్షాత్తు ఆ కైలాసనాథుడి ప్రత్యక్ష నిలయం. అక్కడికి మనం వెళ్లేది వినోదం కోసం కాదు, ఈ జన్మ మృత్యుచక్రాల నుండి విముక్తి కోసం. ఆ కొండమీద రాయిని ఇంటికి తెచ్చుకుంటే శివుడు అన్నీ ఇచ్చేస్తాడు అనుకోవడం మన భ్రమ. ఆ కొండపాదాల చెంత నిలబడి మీ అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టండి. అప్పుడు ఆ శివుడే స్వయంగా వచ్చి మీ హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటాడు. నిజానికి మనం తెచ్చుకోవలసింది కొండపై ఉన్న రాయిని కాదు, ఆ శివుడిపై ఉన్న కొండంత విశ్వాసాన్ని. ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తారని ఆశిస్తున్నాను. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు భౌతికంగా ఖాళీ చేతులతోనే రండి. కానీ
మీ హృదయంలో మాత్రం ఆ పరమశివుని అనంతమైన అనుగ్రహాన్ని, ప్రశాంతతను నింపుకుని తీసుకురండి. ఒకవేళ మీరు ఇప్పటికే అరుణాచలం వెళ్ళి ఉంటే అక్కడ మీకు ఎదురైన అద్భుతమైన అనుభూతులను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. అలాగే అరుణాచలం వెళ్లాలనుకునే మీ బంధుమిత్రులకు, తోటి శివభక్తులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వారు కూడా తెలియక ఈ పొరపాటు చేయకుండా మీరు కాపాడిన వాళ్ళవుతారు. ఈ పవిత్రమైన సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా కామెంట్స్లో భక్తిగా ఓం నమః శివాయ, అరుణాచల శివ అని రాయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.